బాహుబలి సినిమాతో రెబల్ స్టార్ ప్రభాస్ కి ఎంత పేరొచ్చిందో భలాల దేవుడిగా మెప్పించిన రానాకి కూడా అంతే క్రేజ్ వచ్చింది. నువ్వా నేనా అన్నట్లుగా ప్రభాస్ కి పోటాపోటీగా రానా ఎరగదీసేశాడు. అలాంటి రానా ఎంత రెమ్యూనరేషన్ అందుకున్నాడా అనే విషయమై గత కొన్ని రోజుల నుంచి ఇండస్ట్రీలో ఒకటే చర్చ జరుగుతోంది. ఈ మధ్య ప్రభాస్ బాహుబలి 2 భాగాలకు గాను 50 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నాడని తెలియడంతో రానా గురించి కూడా చర్చలు మొదలయ్యాయి. దీనిపై ఆరా తీయగా దిమ్మ తిరిగే వాస్తవం వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రానికి గాను రానా సూపర్ స్టార్ మహేష్ బాబు కంటే ఎక్కువ డబ్బులు అందుకున్నాడు. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తొలి భాగానికి గాను 12 కోట్ల రూపాయలు, రెండో భాగానికి గాను 15 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ రానా పుచ్చుకున్నాడని తెలిసింది. అంటే మొత్తం 2 పార్ట్లకి గాను రానా 27 కోట్ల రూపాయలు తీసుకున్నాడన్నమాట. ఈ ఫిగర్ సూపర్ స్టార్ మహేష్ బాబు తీసుకునే రెమ్యూనరేషన్ కంటే చాలా ఎక్కువ. ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న మహేష్ ఆ మూవీకి గాను 23 కోట్ల రూపాయలు అందుకున్నాడు. దీని తర్వాత వంశీతో చేయబోయే మూవీకి 25 కోట్ల రూపాయలు పుచ్చుకున్నట్లు తెలిసింది. వాస్తవానికి బాహుబలి మూవీకి ముందు రానాకి అంత క్రేజ్ లేదు, మార్కెట్లోనూ పెద్దగా డిమాండ్ లేదు. దాంతో నిర్మాతలు అతనికి 1.5 నుంచి 2 కోట్ల పారితోషికం ఇచ్చేవారు. అయితే బాహుబలి మేకర్స్ మాత్రం రానా డిమాండ్ చేయకముందే అంత అమౌంట్ ఫిక్స్ చేసి ఇచ్చేశారని తెలిసింది. కారణం అతడు హీరో అయినప్పటికీ ఈ చిత్రంలో విలన్గా నటించడమే. పైగా అతని క్యారెక్టర్ ప్రభాస్ కి ధీటుగా ఉండడం, ఈ చిత్రం కోసం చాలా మూవీలు వదులుకుని రాత్రింబవళ్లు కసరత్తు చేయడం వల్ల నిర్మాతలు అంత ఇవ్వాలని డిసైడ్ అయినట్లు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఇంటి ముంగటున్నది పానీపూరి, రోజు 2 ప్లేట్లు బుక్క నేను ఖాళీ దూరి, ఆడు చనా ప్యాసు తెచ్చి సొంటి పానీలోన ముంచి వెట్టె తిన్నంక అడుగుతా ఖాళీ పూరి. అరే అన్నా నిన్న నేను సందులోనది